అంకాలమ్మగూడూరు గ్రామంలో ఒక హార్టికల్చర్ అసిస్టెంటు రైతుల దగ్గర శనగలు పంచుతామని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 20 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. దానికి తోడు ఒక 40 టన్నుల ఎరువులు కూడా పంచుతామని చెప్పి రైతుల దగ్గర చలాన్లు కట్టించుకోవడం జరిగింది. కట్టించుకున్న తర్వాత రైతులు కూడా ధైర్యంగా హార్టికల్చర్ అసిస్టెంట్కు శనగ పంట రిజిస్ట్రేషన్ అంటే ప్రభుత్వానికి కట్టే డబ్బే కదా అని చెప్పి ధైర్యంగా డబ్బులు కట్టారు రైతులు. కట్టించుకున్న తర్వాత మొత్తం డబ్బులు కట్టించుకున్న తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్ పూర్తిగా అబ్స్కాండ్ అయిపోయినాడు. కనపడ్డంలా 3 వారాలు అవుతా ఉంది. రైతులు వ్యవసాయ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి తిరగని చోటంటూ లేదు. అందరి దగ్గరికి పోయారు. గడిచిన వారం రోజులుగా ఈ విషయం మీద ఎస్పీ గారితో మాట్లాడినాం, 2 సార్లు మాట్లాడినాం. అదేవిధంగా జేడీ అగ్రికల్చర్తో మాట్లాడినాం. అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. దీనికి బేసికల్లీ ఉన్న పరిష్కారాలు 2. ఒకటి, పోలీసులు ఆ ప్రవీణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతను ఏదైతే హార్టికల్చర్ అసిస్టెంట్ మోసం చేసి ఇంత డబ్బులు తీసుకొని వెళ్ళాడో అతని దగ్గర డబ్బు రికవర్ చేసి రైతులకు ఆ డబ్బు పంచడం ఒక ఆప్షన్. 2వ ఆప్షన్ ఏంటంటే కలెక్టర్ గారు ముందుకు వచ్చి, ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ డబ్బులు కట్టింది ఎవరికో కాదు, ప్రభుత్వానికే డబ్బులు కట్టింది. ప్రభుత్వానికి డబ్బులు కట్టి మోసపోయినారు రైతులు. కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని, అంటే కలెక్టర్ బాధ్యత తీసుకొని వాళ్ళకు డబ్బులు తిరిగి చెల్లించాలా, ఆ రైతులకు డబ్బులు తిరిగి చెల్లించి తర్వాత కావాలంటే కలెక్టర్ హార్టికల్చర్ అసిస్టెంట్ దగ్గర రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద డబ్బులు రాబట్టుకోవచ్చు. ఆ చట్టం ప్రయోగించే పవర్ కూడా కలెక్టర్కి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసులన్నా రికవర్ చేయాలా, డబ్బు రైతులకు రికవర్ చేసి మళ్ళీ రైతులకు అందించాలా. లేకపోతే కలెక్టర్ అన్నా ముందుకొచ్చి రైతులకు ఈ శనగ పంట విత్తనాలకు రిజిస్ట్రేషన్కు డబ్బులు కట్టిన ప్రతి రైతుకు డబ్బులు వెనక్కి ఇచ్చే కార్యక్రమం చేయాలా. మోసపోయిన ప్రతి రైతుకు డబ్బులు మళ్ళీ చెల్లించే కార్యక్రమం చేయాలా. ఈ 2 ఆప్షన్స్. ఇప్పటికి 3 వారాలు అవుతుంది, నో సొల్యూషన్. అనేక సార్లు ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి, జేడీ అగ్రికల్చర్ దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పటి వరకు నో పరిష్కారం. ఇవాళ అంకాలమ్మగూడూరు గ్రామానికి ఈ సమస్య మీద వస్తామని చెప్పి నిన్నటి మధ్యాహ్నం మేము చెప్తే దానికి మమ్మల్ని గ్రామంలోకి రానికుండా ఇంత హంగామా. దారి పొడవునా రాయలాపురం నుంచి సింహాదిపురం వరకు దారి పొడవునా పోలీసులు. మరి ఎవరికి వీళ్ళు కాపలా కాసారో అర్థం కావడంలా. నిన్న రాత్రి 144 సెక్షన్ విధిస్తూ మా అంకాలమ్మగూడూరులో ఉన్న నాయకులకు, రైతులకు అందరికీ నోటీసులు. మీరు ధర్నా చేసినా, లేకుంటే సచివాలయానికి పోయినా, లేకుంటే అసలు ఎంపీ ఊరికి వచ్చినా, ఏం చేసినా మీ మీద కేసులు పెడతాం. ఏమి దౌర్జన్యము? ఎవరికి కొమ్ము కాస్తారు మీరు? దొంగతనం చేసి పారిపోయిన హార్టికల్చర్ అసిస్టెంట్కి మీరు ఏమైనా కొమ్ము కాస్తాంటారా? 3 వారాలుగా ఏమాత్రం ఈ సమస్యను మీరు పట్టించుకోకపోగా, ఈ సమస్యను పరిష్కారం చేసే విషయంలో ఏమాత్రం మీరు ధ్యాస పెట్టకపోగా, మళ్ళా పైపెచ్చు రైతులకు తోడుగా, రైతులకు సంఘీభావంగా ఎవరైనా వాళ్ళ కోసం వస్తే, వాళ్ళ గ్రామానికి వస్తే వాళ్ళని నిలువరించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంత అన్యాయం ఇది, ఎంత ఘోరం ఇది! ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము సూటిగా ఈ ప్రభుత్వానికి వారాలు అయిపోయింది, ఇంకొక వారం గడువు ఇస్తే అడిగి 4 రోజులు అవుతుంది. ఈ ఒక్క వారం గడువు ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. ఈ వారం రోజుల లోపల పోలీసులు రికవర్ చేసి డబ్బులు వెనక్కి కడతారా, లేకుంటే కలెక్టర్ గారు ముందుకొచ్చి ఆ డబ్బులు, ఎందుకంటే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బు కాబట్టి, ప్రభుత్వానికి చెల్లించి రైతు మోసపోయినాడు కాబట్టి కలెక్టర్ గారు ముందుకొచ్చి రైతులకు, మోసపోయిన రైతులకు డబ్బు తిరిగి చెల్లిస్తారా? ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతారో మీ ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. బట్ రైతులకైతే వారం రోజుల లోపల మోసపోయిన ప్రతి రైతుకు, ఈ మాదిరి చలాన్లు కట్టిన ప్రతి రైతుకు డబ్బు వెనక్కి రావాలా, వాళ్ళ ఖాతాలోకి రావాలా. వారం రోజుల లోపల మీరు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయకపోతే 8వ రోజు మేము తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి మేము చేయదగ్గ పరిష్కారం ఆ రోజు ప్రకటిస్తాం. ఒకటి, అడిగింది కార్తీకో అవినాష్ రెడ్డో అయితే ఆలోచించాలా. అడిగింది గవర్నమెంట్ ఎంప్లాయీ అడిగినాడు. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అడిగినాడు కాబట్టి నమ్మకంతో డబ్బులు కట్టినారు.
అతను ఏదైతే రిసిప్ట్లు మీకు ఇచ్చిన రిసిప్ట్స్ కొనియండి, చూపిద్దాం. రిసిప్షన్ ఈ మాదిరి తెల్ల కాగితం మీద సంతకం పెట్టి ఇచ్చినారు. ఈ మాదిరి సో ఈ మాదిరి ప్రతి ఒక్కరికి చలాన్ అయితే ఉంది. కొంతమందికి సీళ్లు వేసి ఇచ్చినారు, కొంతమందికి సీళ్లు వేయకుండా ఇచ్చినారు. సీళ్లు వేసి ఇచ్చినా వేయకుండా ఇచ్చినా వీళ్ళు డబ్బులు కట్టింది ప్రభుత్వ అధికారికే, హార్టికల్చర్ అసిస్టెంట్ కే. కాబట్టి సీల్ ఉందా లేదా అనేది అప్రస్తుతం, డబ్బులు కట్టించుకున్నారా లేదా అనేది ప్రస్తుతం. సో దాన్ని బేస్ చేసుకొని ప్రతి రైతుకు ఈ వారం రోజుల లోపల డబ్బులు చెల్లించాలా. వారం రోజుల లోపల రైతులకు న్యాయం ప్రభుత్వం ముందుకు వచ్చి న్యాయం చేయకపోతే ఎనిమిదో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి నిరసన కార్యక్రమం చేపడుతుంది. మేము చేయదగ్గ పరిష్కారం కూడా ఆ రోజు ప్రకటిస్తాం. టోటల్ సంఖ్య ఎంత రైతుల సంఖ్య ఎంత మొత్తం 127 మంది రైతులకు సంబంధించి 127 అఫీషియల్, మరొక 40-50 మంది అన్అఫీషియల్, మొత్తం 160 నుంచి 170 మంది రైతులు 900 బ్యాగుల శనగలు రావాలా వీళ్ళకు. మొత్తం టోటల్ స్కామ్ టు ట్యూన్ ఆఫ్ 20 లక్షల పైచులు స్కామ్ ఇది. అండ్ దీనికి తోడు పక్కన మళ్ళా 39 టన్నుల ఎరువులకు సంబంధించిన చలాన్లు కట్టారు. బట్ ఎస్ఐ గారు ఇందాక హామీ ఇచ్చినారు, ఎరువుల వరకు తప్పకుండా పంచే కార్యక్రమం చేస్తామనేది. సో తప్పకుండా ఒక 16 టన్నులు పంచినా ఇంకా 22 టన్నులు మా దగ్గర మా పొజిషన్ లో ఉన్నాయి, మేము పంచుతామని చెప్పి ఎస్ఐ గారు ఇందాక హామీ ఇచ్చినారు, సిఐ గారు హామీ ఇచ్చినారు. సో వాళ్ళు ఆ ఎరువులు పంచడానికి ముందుకు వచ్చినారు. ఇప్పుడు ఈ శనగ విత్తనాలకు సంబంధించి మేము ఇచ్చిన ఈ గడువు వారం రోజులు అనేది తప్పకుండా ఈ వారం రోజుల్లో నష్టపోయిన ప్రతి రైతుకు, మోసపోయిన ప్రతి రైతుకు వాళ్ళ ఖాతాల్లో మళ్ళీ ఆ డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.